అర్లీ 1900s లో హ్యాన్స్ అనే ఒక గుర్రం ఉండేది. ఈ గుర్రం కూడికలు, తీసివేతలు, భాగాహారాలు లాంటి ఎలాంటి లెక్కిచ్చినా చేసేసేది. అంతేకాదు హిస్టరీ, జియోగ్రఫీ, బయాలజీ ఈ సబ్జెక్ట్స్ లో ఏ క్వశ్చన్ అడిగినా చెప్పేసేది. అసలు ఈ మిరకిల్స్ అన్ని ఆ గుర్రం ఎలా చేసింది? ఈ గుర్రం మిస్టరీ ఏంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ రీడ్స్. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ ని టంగ్ అని కొట్టేయండి. నేను వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. హ్యాన్స్ అనే ఈ గుర్రానికి ఒక ఓనర్ ఉండేవాడు. ఆ ఓనర్ పేరు హర్ వోన్ ఓస్టెన్. ఇతను హ్యాన్స్ ని సింపుల్ అథమెటిక్ లైక్ కూడికలు, తీసివేతలు, భాగాహారాలు లాంటివి చేయగలిగేలా ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్స్ కి హ్యాన్స్ అనే ఈ గుర్రం ఎలా జవాబులు ఇచ్చేదో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 5+3 ఎంత అని అడిగితే ఈ గుర్రం 8 సార్లు తన కుడికాల్ని భూమికి తగిలిస్తుందన్నమాట. ఈ గుర్రం 1900 నుండి 1910 టైంలో యూరోప్ లో చాలా ఫేమస్ అయింది. ఈ గుర్రాన్ని క్లెవర్ హ్యాన్స్, ద కౌంటింగ్ హార్స్ అని పిలిచేవారు. మొదట కూడికలు మాత్రమే చేయగలిగిన హ్యాన్స్ ఆ తరువాత గుణకారాలు, భాగాహారాలు లాంటి కాంప్లెక్స్ అథమెటిక్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసేది. అయితే ఈ అద్భుతం ఇంతటితో ఆగిపోలేదు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ కూడా ఏ నుండి జెడ్ వరకు నేర్చేసుకుంది. అంటే ఏ అనే లెటర్ కి తన కుడికాల్ని ఒకసారి ట్యాప్ చేస్తే బి అనే లెటర్ కి 2 times ట్యాప్ చేస్తుంది అనమాట. అలా హిస్టరీ, జియోగ్రఫీ, బయాలజీలో ఎలాంటి కామన్ క్వశ్చన్స్ అడిగినా తన కుడికాలతో ఆన్సర్ చెప్పేసేది. ఇలా కొన్ని రోజులకే ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప సైంటిస్ట్, సైకాలజీ ప్రొఫెసర్స్ దృష్టిలో పడింది. వాళ్ళందరికీ న్యాచురల్ గానే ఇదేమైనా ట్రిక్కా లేదంటే నిజంగానే ఆన్సర్ చేయగలుగుతుందా అనే డౌట్ వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక అఫీషియల్ కమిషన్ వేశారు. ఆ గుర్రాన్ని కొన్ని వందల మంది జనాల ముందు టెస్ట్ చేయడానికి ఒక పెద్ద ఆడిటోరియంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఆడిటోరియంలో నార్మల్ పీపుల్ తో పాటు సైంటిస్ట్, ప్రెస్ రిపోర్టర్స్ ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు గ్యాదర్ అయ్యారు. ఈసారి మాత్రం వాళ్ళు తెలివిగా హ్యాన్స్ ఓనర్ అయిన ఓస్టన్ ని అక్కడి నుండి బయటికి పంపేశారు. మొదటిగా ఒక సింపుల్ కూడిక అడిగారు. హ్యాన్స్ వెంటనే తన కుడికాలతో జవాబు కరెక్ట్ గా చెప్పేసింది. ఆ తరువాత ఇంకో అథమెటిక్ క్వశ్చన్ అడిగారు, మళ్ళీ కరెక్ట్ గా ఆన్సర్ చేసేసింది. ఆ తరువాత అడిగిన సింపుల్ హిస్టరీ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చెప్పేసింది. అలా హ్యాన్స్ చాలా మంది జనాల ముందు పెట్టిన తన మొదటి టెస్ట్ పాస్ అయింది. అయితే పబ్లిక్ అందరూ ఈ మిస్టరీని ఎలా అయినా తెలుసుకోవాలని సెకండ్ కమిషన్ ని ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు రిక్వెస్ట్ చేసినట్లుగానే ఇంకొంతమంది ఇంటెలిజెంట్ పీపుల్ తో సెకండ్ కమిషన్ ఏర్పాటు చేశారు. వాళ్ళు ఈసారి హ్యాన్స్ ని క్వశ్చన్స్ అడిగే పద్ధతి మార్చారు. అందరికీ వినబడేలా గట్టిగా అడగకుండా హ్యాన్స్ ని చెవిలో క్వశ్చన్స్ అడిగారు. అందరూ హ్యాన్స్ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఈసారి హ్యాన్స్ ఒక్కసారి కూడా తన కుడికాలిని ఎత్తలేదు. అప్పుడు ఆ మిస్టరీ తెలుసుకోవడానికి ఎంతగానో వెయిట్ చేస్తున్న జనాలకి సైంటిస్ట్ ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. హ్యాన్స్ కి అందరి ముందు గట్టిగా ఒక ప్రశ్న అడిగితే ఆడియన్స్ అందరికీ ఆ ఆన్సర్ తెలిసే ఉంటుంది కదా. సో తన కాలిని భూమికి కొట్టడం స్టార్ట్ చేస్తుంది అన్నమాట. తను రైట్ ఆన్సర్ చెప్పగానే ఆడియన్స్ నుండి ఒక రియాక్షన్ వస్తుంది కదా, అలా రాగానే తన కుడికాల్ని మూవ్ చేయడం ఆపేస్తుంది అన్నమాట. మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 1+1 ఎంత అని అడిగారు అనుకోండి, తను 2 సార్లు భూమిని కొట్టగానే ఆడియన్స్ అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకోవడం లేదా ఇంకేదైనా ఎక్స్ట్రీమ్ రియాక్షన్ ఇస్తారు కదా, లైక్ ధోని 6 కొట్టగానే స్టేడియం అంతా దద్దరిల్లిపోతుందిగా, అలాంటి రియాక్షన్. ఆ రియాక్షన్ ని హ్యాన్స్ ఐడెంటిఫై చేసి తన కుడికాల్ని మూవ్ చేయడం వెంటనే ఆపేస్తుంది అనమాట. తను అలా ఆడియన్స్ రియాక్షన్ ని ఐడెంటిఫై చేసేలాగా ట్రైనింగ్ ఇచ్చాడు తన ఓనర్ ఆస్టిన్. తనకి ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చినా హ్యాన్స్ లాంటి ఒక ఇంటెలిజెంట్ గుర్రం ఉండడం ఈజ్ అన్బిలీవబుల్. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీని నేను హౌ టు టాక్ టు ఎనీవన్ అనే బుక్ లో చదివాను. బుక్ లో ఆథర్ నిజంగా జరిగిన ఈ ఇన్సిడెంట్ ని చెప్పి మనకి ఒక ఇంపార్టెంట్ టెక్నిక్ టీచ్ చేస్తారు. ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ లో గానీ లేదా పీపుల్ తో మాట్లాడేటప్పుడు గానీ అవతల వాళ్ళని చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలన్నమాట. అలా కీన్ గా అబ్జర్వ్ చేసి వాళ్ళ రియాక్షన్స్ ని బట్టి మన కాన్వర్సేషన్ ని మార్చుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం జనరల్ గానే అదర్ పీపుల్ కి చాలా ఇంటెలిజెంట్ గా కనిపిస్తాం. సో మీరు పీపుల్తో, ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ పీపుల్తో టైం స్పెండ్ చేసేటప్పుడు మీ ఫోన్ని పక్కన పడేసి వాళ్ళకి కంప్లీట్ అటెన్షన్ ఇస్తే బాగుంటుంది. ఈ ట్రూ స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఇంకో 2 ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ మీద చేసిన వీడియోస్ ఈ కింద పోస్ట్ చేశాను, ఒక లుక్ వేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.